విజయం సాధించాలని కసితో పనిచేశారు కాబట్టి ఫలితాలు ఏ రకంగా వస్తాయని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. రైట్, మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 18వ లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మళ్ళా మోడీనే హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, మోడీయే ప్రధాని కాబోతున్నారా? ఇటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు సంబంధించి ఎవరు విజేతలు కాబోతున్నారు, ఎవరు సీఎం కాబోతున్నారు అంటూ కూడా చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది అర్హులైన ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇటు తెలంగాణలో దాదాపు 17 ఎంపీ సీట్లకు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్ కోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి రిజల్ట్ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పుడిప్పుడే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఏజెంట్లు, ఆయా పార్టీల అభ్యర్థులు. అటు పార్టీల అధినేతలు కూడా అభ్యర్థులకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి వరకు బయటకు రావద్దంటూ చెప్పడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి కౌంటింగ్ పర్యవేక్షిస్తున్నారు. అటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ దానికి సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. మంగళగిరి ఆఫీసు నుంచి పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ నేతలు వారి కార్యాలయం నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియను అబ్జర్వ్ చేస్తున్నారు. మొత్తం మీద 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత 8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపుతో మొదలు కానుంది. పోస్టల్ బ్యాలెట్ లేని చోట ఉదయం 8 గంటలకే ఈవీఎంల కౌంటింగ్ కూడా జరగనుంది. మొత్తం మీద మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ దాటి ఎవరికి లోపలికి నో ఎంట్రీ ఇచ్చారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ సమస్యాత్మక ప్రాంతాలు అన్న చోట ఆంధ్రప్రదేశ్, బెంగాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలను తరలించారు. మెయిన్గా పల్నాడు, అనంతపురం, చిత్తూరుకి కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అటు విజయోత్సవ ర్యాలీలపై కూడా నిషేధం విధించారు. 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రంలో ఈ లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. 543 స్థానాలు దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు, ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంట్లో ఆల్రెడీ ఫలితాల ముందే బోణి కొట్టింది ఎన్డీఏ. సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో అక్కడ బీజేపీ గెలిచినట్టు ఎన్నికల కమిషన్ తెలియజేయడంతో ఇప్పుడు కేవలం 542 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మొత్తం మీద ఏపీలో దాదాపు 3 కోట్ల పైచిలకు ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఎవరు విన్ కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మీద అందరూ దృష్టి పడింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తున్నాం, నువ్వా నేనా అన్నట్టుగా టగ్ ఫైట్ జరుగుతోంది. ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కూడా చాలా మందిలో ఇంకా ఒక క్లారిటీ అంటూ రాలేదు. ఎవరు విజేత కాబోతున్నారు? ఇటు టీడీపీ కూటమి అభ్యర్థులు విజేతలు కాబోతున్నారా, లేక ఫ్యాన్ మళ్ళా తన స్పీడ్ పెంచుకోబోతుందా, ఎవరు అక్కడ అభ్యర్థులు అక్కడ విజయ అవకాశాలు ఉన్నాయనేసి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ హ్యాండ్ మళ్ళా బ్యాండ్ మేళం మోగించబోతుందా, లేకపోతే కమల వికాసమా, లేకపోతే కారు జోష్ పెరుగుతుందా అంటూ కూడా చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడూ లేనంత హై అలర్ట్లో ఈసారి ఓట్ల లెక్కింపు జరుగుతుంది ప్రతి చోట.
రైట్. ఇక తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో దాదాపు 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా 8 గంటలకు ప్రారంభం కానుంది. తెలంగాణలో మొత్తం 34 కేంద్రాల ఈ ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో 120 హాళ్లలో 1885 టేబుల్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 9 హాళ్లలో 276 టేబుల్ ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. తెలంగాణలో కౌంటింగ్ విధుల్లో దాదాపు 10,000 మంది సిబ్బంది ఉన్నారు. 2,440 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. హైదరాబాద్లో 16 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. విధుల్లో దాదాపు 2,220 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్లకు ఎటువంటి అనుమతి లేదు. అనుమతి లేకుండా విజయోత్సవ సంబరాలు కూడా చేయకూడదని వాటి మీద నిషేధం విధించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 543 లోక్సభ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 543లో ఒక స్థానం ఆల్రెడీ సూరత్ ఏకగ్రీవమైంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో అది ఆల్రెడీ ఎన్డీఏ ఖాతాలో చేరింది. కౌంటింగ్కి ముందే ఎన్డీఏ బోణి కొట్టినట్టు కనిపిస్తోంది. అలాగే ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మనం చూసాం పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఎటువంటి అల్లర్లు జరిగాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, అక్కడ ఎస్పీలు కానీ అక్కడున్న పోలీస్ కమిషనర్లు కానీ అక్కడున్న ఎన్నికల ఆఫీసర్స్ ఎటువంటి ఆజ్ఞలు విధించారు, ఆంక్షలు విధించారు మనం చూసాం. సో అక్కడ రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. బెదిరింపు పోస్టులు పెట్టినా ఊరుకోమంటూ ఊరుకోమని హెచ్చరించారు. ఒకవేళ కేసులు నమోదు చేసి ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా రెచ్చగంటే పోస్టులు పెడితే కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని డీజీపీ హెచ్చరించారు. అలాగే అడ్మిన్లు కూడా అలర్ట్గా ఉండాలని సూచించారు. మొత్తం మీద మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటు ఆ తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటు సార్వత్రికంగా ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎప్పుడూ లేనంత హై అలర్ట్లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సూరత్ బీజేపీ ఏకగ్రీవం కావడంతో ఇంకా 542 స్థానాలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. రైట్. ప్రతి చోట కౌంటింగ్ సెంటర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 8కి పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభం కానున్న ఈ కౌంటింగ్ ప్రక్రియ 8:30కి ఈవీఎంల కౌంటింగ్తో ఊపందుకోనుంది. మొత్తం మీదుగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సమస్యాత్మక ప్రాంతాలు ఉంటూ ఆంధ్రప్రదేశ్ అయితే అటు బెంగాల్లో కూడా దాదాపు 50 కంపెనీల సిఆర్బిఎఫ్ బలగాలను తరలించారు. ఇటు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారో అక్కడ అదనపు కేంద్ర బలగాలను తరలించడం జరిగింది.